నమస్కారం ఏ వెంకటేశ్వరరావు. నమస్కారం అండి. సార్ మీరు ఇప్పుడు ఏ కార్‌లో తిరుగుతున్నారు? సెక్యూరిటీ వెహికల్ ఉంది. అది దాంట్లో తిరుగుతున్నాను. గవర్నమెంట్ యాహ్! ఇచ్చిన యాహ్! వెహికల్. కానీ ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమానికి ఎప్పుడన్నా ఎళ్ళినప్పుడు నా సొంత కారు ఉపయోగిస్తాను. నేనే తోలుకుంటా. ఓకే. నేనే సొంత డ్రైవ్ చేస్తా. సొంత కార్ ఏంటి ఫార్చునరా? లేదండి. అంతకు మించి అంత సీన్ లేదు. కియా కార్ ఒకటుంది. సార్ మొట్టమొదట ఒక రాజకీయ నాయకుడు అంటేనే ఒక నియోజకవర్గ స్థాయిలోనో, ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయిలోనే ఫార్చునర్‌లు యేసుకొని తిరుగుతున్నాయి. ఈవెన్ సర్పంచ్ స్థాయిలో కూడా. రైట్. ఓ పార్టీ అధినేతగా పార్టీ పెట్టబోతున్నా అని అనౌన్స్ చేస్తూ కనీసం ఫార్చునర్‌లో కూడా తిరగలేని నాయకుడా ఏబీ వెంకటేశ్వరరావు గారు. ఆయనతో మనం వెనక నడిస్తే ఏమొస్తది మనకి అనే భావజాలంలో ఆ! కరెక్ట్. జనం మంచి క్వెషన్. బతుకుతున్నారు. మంచి క్వెషన్. మంచి క్వెషన్. మంచి క్వెషన్ యాక్చువల్‌గా. అందుకే అంటున్నా. ఆయనతో ఎనకాల నడిస్తే మనకేమొస్తది అనేవాళ్ళు అసలు నాకొద్దు. ఆళ్ళనేసుకొని నేనేం చేసుకోను ఆళ్ళని? ఎందుకు పనికిరారు? ఆయన వెనకాల నడిస్తే మాకేమొస్తది కాదు. ఆయన వెనకాల నడిస్తే మనం ప్రజలకు ఏదైనా చేయడానికి ఆపర్చునిటీ వస్తది. చేద్దాము అనుకునే వాళ్ళే కావాలి మనకు. అంతే తప్ప ఆయన వెనకాల నడిస్తే ఏ కాంట్రాక్ట్‌లు ఇవ్వగలడు, ఈయన ఏం డబ్బు పెట్టగలడు, మనకి మనకి ఎంత డబ్బు ఇవ్వగలడు అనుకునేవాళ్ళు అసలు మాకు అక్కర్ల. అలాంటి హోప్ మీకు సమాజం మీద ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సమాజం మీద ఉంది. లే అలాంటి అసలు వాళ్ళు వస్తారు మన వెనకాల అనే సమాజం. అలాంటి వాళ్ళు లేకపోతే ఈ సమాజం కోసం ఎవరు పని చేస్తారు? ఎందుకు పని చేయాలి? చెప్పండి. రాజకీయాలు ఎందుకింకా? వ్యాపారమే చేసుకోవచ్చు కదా! అందరూ సో అండ్ సో కమర్షియల్ ఎంటర్‌ప్రైజెస్ అని బోర్డ్ పెట్టుకోవచ్చు అంటే కదా! ఇదో పెద్ద కమర్షియల్ అయిపోయింది కదా సార్ రాజకీయాలు. కరెక్ట్. దాని నుంచి కమర్షియల్ రాజకీయాలను చేశామండి. అదే. వాళ్ళు రాజకీయ నాయకులే చేశారు. మనం దాన్ని రాజకీయాల్లోకి వస్తే మనం ఎక్కువ ఆదాయాలు పొందొచ్చు, ఎక్కువ కాంట్రాక్టులు పొందొచ్చు ఎగ్జాక్ట్‌లీ. అనే దానికి ప్రతిరూపం అయినాయి ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. రాజకీయాలు. అసలు ముందు దాని నుంచి బయటపడాలి. మీరు ఇవాళ పొలిటికల్ పార్టీస్ మాది చాలా బలమైన ఆర్గనైజేషన్ ఉంది. అది ఉంది, ఇది ఉందని పొలిటికల్ పార్టీస్ క్లెయిమ్ చేస్తుంటారు కదా! ఏంటి వాళ్ళ బలమైన ఆర్గనైజేషన్ అంటే ఏం పని జరుగుద్దా మనకి? ఏం పైరవీలు చేసుకోవచ్చా? ఏం డబ్బు సంపాదించొచ్చా? ఏ కాంట్రాక్టులు తెచ్చుకోవచ్చా? వీళ్ళే. వాళ్ళందరూ ఆశ్రితులండి. పారాసైట్స్. వాళ్ళేం రాజకీయ నాయకులు కాదు. రాజకీయ సేవ కోసం వచ్చేవాళ్ళు సేవ కాదు. కోసం వచ్చినోళ్ళు కాదు. వాళ్ళు ఆశ్రితులు. ఇక్కడ ఈ ఈ ఈ మొక్క మీద వాలితే మంచి రసం పీల్చొచ్చు అనుకుంటే ఈ మొక్క మీద వాలద్ది పారాసైట్. లేదు దీని పని అయిపోయిందిరా అనుకుంటే కొత్త మొక్క మీద వాలద్ది. అటువంటి వాళ్ళు మాకెందుకు? గతంలో కేసీఆర్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ అవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ, స్వచ్ఛంద సంస్థ కాదు అని అన్నారు. స్వచ్ఛంద సంస్థకి రాజకీయ పార్టీకి తేడా ఉంది అనేది ఆయన చెప్పగలిగాడు. అప్పుడు చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. రైట్. సో మీరు చెప్పిన ప్రజలకి సేవ చేయాలన్న వాళ్ళు, మీతో మీ భావజాలంతో కలిసి నడవాలన్న వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలో కదా ఉండాల్సింది, రాజకీయ పార్టీల్లో కాదు అని కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులు చెప్తున్నప్పుడు ప్రజలు కూడా అదే భావనలో ఉంటారేమో కదా. ఉంటారు. అంటే కేసీఆర్ ఇది మాది స్వచ్ఛంద సంస్థ కాదు రాజకీయ పార్టీ అన్నాడే తప్ప రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి అనేవి చెప్పలా. ఒకానొక కాంటెక్స్ట్‌లో చెప్పాడు. అట్ట అనుకుంటే రామ్ మాధవ్ కూడా ఒకసారి వరంగల్‌లో మాట్లాడుతా పాలిటిక్స్ ఈజ్ వెరీ కోల్డ్ బ్లడెడ్. అందులో ఎమోషన్స్ ఏమి ఉండవని. ఇట్స్ ఎ వెరీ డార్క్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. కోల్డ్ బ్లడెడ్ అంటే ఇట్స్ ఎ డార్క్ స్టేట్మెంట్. అవును. ఇట్ మే బి ట్రూ బట్ ఇట్స్ వెరీ డార్క్. మా ఉద్దేశంలో రాజకీయాలంటే నెయిదర్ కోల్డ్ బ్లడెడ్ ఆర్ పారాసైటిక్. మా ఉద్దేశంలో రాజకీయాలంటే మనకు బతకడానికి ఇబ్బంది లేకుండా ఉండి సమాజం కోసం ఎంతో కొంత చేద్దాము. మన మన టైంని మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా డబ్బులుంటే మన తిండి ఖర్చుల కోసమైనా కనీసం ఖర్చు పెట్టుకుంటూ సమాజం కోసం ఏదైనా చేద్దాము అనుకుని స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే నిజమైన రాజకీయ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. అదర్ దాన్ దట్ అధికారం అనుభవిద్దాం, దీనివల్ల మన నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేద్దాం అనుకునేది రాజకీయం కాదు. ఇట్స్ ఎ కమర్షియల్ యాక్టివిటీ. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీకు ఇట్స్ డిఫికల్ట్ టు డైజెస్ట్. మనకి మింగుడు పడదు ఇప్పుడున్న వాతావరణంలో. బట్ అంటే అది అలవాటైన రాని వాతావరణం. అది రాని నాడు మనం దొంగల్ని గజ దొంగల మధ్యన ఎంచుకోవటమే తప్ప మనకు మూడో మార్గం లేదు. అంటే ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళు లీడర్లు అవుతారు. ఎవరు ఆ ఏరియాకి ఓ ముఠా నాయకుడో లేకపోతే ఇంకాస్త ఏదన్నా బెదిరించి మాఫియాగా ఏర్పాటు చేయగలిగిన వాళ్ళు నాయకులు అవుతారు.
అంటే అందరూ అనట్లేదు, కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం కదా, కరెక్ట్. అలాంటి వాళ్ళే కదా పక్క నాయకులు వీధుల్లోనే అవుతున్నారు. కనిపిస్తాయి ఫ్లెక్సీలు. పట్టుకొచ్చి రాజకీయ పార్టీల అధినేతలు కూడా వాళ్ళకే కదా టికెట్లు ఇస్తున్నారు. కరెక్ట్, కరెక్ట్. సో ఇతనికి ఎవరు ఎక్కువ ఇది చేయగలిగితే, బెదిరించగలిగితే, ఎవడెక్కువ దమ్ము చూపించగలిగితే, ఇతనికి మాస్ ఫాలోయింగ్ ఉంది, ఇతనికి టికెట్ ఇవ్వాలని కదా రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయి. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ప్రతి నాయకుల్లో నాయకుడిని చూసుకునే జనరేషన్ ఇది, జన్ జీ వచ్చింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పాలిటిక్స్ చేయాలి కదా. జనరేషన్ అనుకోను నేను. హీరోలను చూస్తారు. ప్రతి నాయకుడిలో హీరోలు అంటే ఆ స్టైల్‌కి వాటికి ఇమేజ్‌కి చూస్తారు కానీ స్వాగ్. అంతే తప్ప ప్రతి నాయకుడిలో నాయకుడిని ఎక్కువ చూడరు. నాయకుడిలోనే నాయకుడిని చూస్తారు. నిన్న విజయ్ గెలుపు వెనక ఈ జన్ జీ ఎఫెక్ట్ కూడా ఉందని. ఖచ్చితంగా ఉంటుందండి. దే వాళ్ళు ఆరాటంలో ఉన్నారు. దే వాంట్ ఎ బెటర్ సిస్టమ్. బెటర్ సిస్టమ్ ఎవరిస్తారు అంటే వాళ్ళ వెనకాల పరిగెత్తుతున్నారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, జాస్మిన్ రెవల్యూషన్, మిడిల్ ఈస్ట్‌లో, ఈజిప్ట్ చాలా చోట్ల జరిగింది. ట్యునీషియా నుంచి మొదలై. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్. కాకపోతే దొరకట్లా. శ్రీలంకలో అంత జరిగిన తర్వాత కూడా సిచ్యువేషన్ ఏమి ఇంప్రూవ్ అవ్వాలా, ఏమైనా ఇంకొంచెం ఇంకా వర్స్ట్ అయిందని చెప్తున్నారు. నేపాల్లో కూడా అంత ఇంప్రూవ్మెంట్ ఏ కనిపించట్లేదు. అవును. ఇవి అందుకనే అణిచిపెట్టుకున్న సోడా బుడ్డిలో గ్యాస్ ఎక్కువైపోతే ఒకసారి పగిలిపోయినట్టు పగిలిపోతున్నాయి. ఓకే. సో యూ హ్యావ్ టు గివ్ ఇట్ ఎ సేఫ్ అవుట్లెట్ అండ్ ఎ మోర్ లాంగ్ స్టాండింగ్, దీర్ఘకాలికంగా పనిచేసే అవుట్లెట్ మీరు చూపిస్తే అటువైపు మరల్చొచ్చు. ఆ ప్రయత్నం చేస్తున్నాం మేము. ఈ ఇప్పుడు సోషల్ 2 మీడియా ఎఫెక్ట్ సంవత్సరాలుగా ఎక్కువ మీరు కదా. తిరుగుతున్నారు కదా సార్, మీరు ఆశించినట్లు ఏమైనా ఒక 10 మందో 15 మందో కనిపించారా, మీ దృష్టికి వచ్చారా? చాలామంది కనిపించారండి. చాలామంది మా దృష్టికి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి వాళ్ళు అడుగుతున్నారు, ఎన్ని రోజులు సార్ మీ 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 వెనకాల పడి, అంటే మానసికంగా మీ వెనకాల పడి ఉండాలి, మీరు తొందరగా మమ్మల్ని తీసుకోరు, మమ్మల్ని కలుపుకోరు ఏంటి అని. మేమన్నాం, బాబు మిమ్మల్ని కళ్ళు మూసుకుని తీసుకుంటే మీకు అర్థం కాదు, మాకు అర్థం కాదు, మీరేంటో మాకు తెలియదు, మేము అసలు దేనికోసం నిలబడుతున్నామో మీకు తెలీదు. సో మా మేనిఫెస్టో అవనేయండి, ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు వద్దురు, కానీ అప్పటి నుంచి కలిసి పనిచేద్దాం. వాళ్ళు రావడమే కానీ మీరేమైనా ఐడెంటిఫై చేయటం, మీ మేము వెంటబడి ఐడెంటిఫై చేయడం ఇప్పుడు వెంటబడటం కాదు, మొదలెట్లా. మీరు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారు కదా, అక్కడక్కడికి వెళ్ళినప్పుడు మీ దృష్టికి నాయకులు వీళ్ళైతే మనకి ఎలై కావచ్చు, ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్లో ఇరుక్కున్న నాయకులు ఎవరు రావట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళ ఇంట్రెస్ట్లు ఇరుక్కుపోయి ఉన్నాయి, అవునండి, వాడుకు లింకేజెస్ ఉన్నాయి. ఏదో కాంట్రాక్టు మధ్యలో ఉంటుంది, గబుక్కుని బయటికి రాలేరు వాళ్ళు. అవును.